మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నాము. మరి శిక్ష దేవుని యొక్క మన పాపముల యొక్క శిక్ష దేవుని యొక్క శిక్షగా అనడానికి కాదు, కానీ మన పాపముల యొక్క శిక్ష ఏమై ఉన్నదో వాటిని మళ్ళీ రేపు ఆదివారం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ సబ్జెక్ట్ని అంతా కూడా కంప్లీట్ చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాను. దేవుని చిత్తమైతే త్వరగా ఈ యొక్క శిక్ష అనేటటువంటి మన పాపముల యొక్క శిక్ష అనేటటువంటి అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ప్రియులారా, ధ్యానిద్దాము. యెషయా 27వ అధ్యాయము 27వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఇలాగున ప్రాయచిత్తం చేయబడును. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. మన యొక్క పాప పరిహార్థంగా ఉంటున్నటువంటి పాపమై ఉంటున్నది. ఇందులో దేవునికి కోపం వచ్చి మన పాపము నిమిత్తమైన కోపగించిన సందర్భాలు ఉన్నాయి. అలాగనే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే, వారు అందులో నిశ్చయంగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందురు. వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచు వచ్చిన వారి కందరికీ నేను శిక్ష విధించిన తర్వాత వారు నిశ్చయముగా నివసించు కాలమున నేను తమ దేవుడనైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఎప్పుడైతే వారు దేవుని మాట విననొల్లక ఉంటూ ఉన్నారో వారు తెలుసుకుంటారు, నేను తెలిపేదను అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగునే యోబు గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. 26. నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యంగా నీవు విధించి ఉన్నావు. పాపపు ఫలముల గురించి మరి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే విలాప వాక్యములు 4వ అధ్యాయము 4వ అధ్యాయము 22వ వచనం చూస్తే, సియోను కుమారి, నీ దోష శిక్ష సమాప్తమాయను. ఇక మీదట ఆయన మరెన్నడూను నిన్ను చెరలోనికి కొనిపోడు. ఏదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును. నీ పాపములను ఆయన వెల్లడి పరచును. విలాప వాక్యం 4వ అధ్యాయంలో తన హీనమైన స్థితిని తలంచి సియోను విలపించుచుండెను. ఆమె తన సొంత పాపములను ఒప్పుకొనుచుండెను. ఎదోమీలను భయపెట్టుచున్నది. సియోను ఓదార్చబడుచుండెను. మరి పాపములను ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపములను ఒకవేళ ఒప్పుకోకపోతే అలాగునే కప్పిపెట్టుకుంటే దానివల్ల అది పెరుగుతుంది, కానీ
తగ్గదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. హోషేయ 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించెను. మన పాపములకై మనకు శిక్ష విధించబడి ఉన్నదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాము. యెహెజ్కేలు 33 20వ వచనాన్ని మనం చూద్దాము. యెహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకున్నారే, ఇశ్రాయేలీయులారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెదను. మీ ప్రవర్తన బాగలేదు కాబట్టి దేవుడు శిక్ష విధిస్తూ ఉన్నాడనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. అంతేగాని మరి అందులో ఎటువంటి మిస్టేక్ దేవుని ద్వారా జరగదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినప్పుడు, వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణమునున్న బబులోను రాజునొద్దకు అతని తీసుకొని పోగా, అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. ఈ విషయాన్ని మనం చూస్తే సిద్కియా యొక్క తిరుగుబాటు గురించి, యెరూషలేము ముట్టడి వేయబడెను, సిద్కియా యొక్క కుమారులు చంపబడుచున్నారు, యూదా జనులు చెరనివాసులుగా బబులోనునకు కొనిపోతున్నారు. ఇక్కడ సిద్కియా చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు తన కుమారులను శిక్షించిన విషయాన్ని గుర్తు చేయబడుతున్నది. 5వ అధ్యాయము ఇర్మియా 8వ వచనాన్ని చూద్దాం. నిన్నటి దినాన చూసుకున్నాము, మళ్ళీ కూడా వాటిని జ్ఞాపకం చేసుకుందాం. 5:8 ఇర్మియా 5:8 బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్యను ఎంబడి సకిలించును. అంటే తన పొరుగువాని భార్య మీద ఇష్టపడుతూ ఉన్నాడు, అది తప్పు, వానికి శిక్ష విధింపబడునని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 11:11 కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొన జాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. ఒకవేళ మొరపెడితే కూడా మొరను నేను వినను అని చెప్పి దేవుని వాక్యం ద్వారా గుర్తు చేయబడుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. కాబట్టి నేను మీ యందు ఏమాత్రము దయ ఉంచక ఈ దేశం నుండి మీరైనను మీ పితరులైనను ఎరగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుతురు. ఎల్లగొట్టేస్తానిక మీదట మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి నా ప్రియమైనటువంటి వారలారా, మరి అది మనం జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనము ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు 5:8 కావున ప్రభు అయిన యెహోవానగు నేను నీకు విరోధినైతిని. అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. అన్యజనులు చూస్తూ ఉండగా నీకు శిక్ష విధిస్తాను అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే యెహెజ్కేలు 16వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాము. నీ యవన దినములను తలంచుకొనక వీటినన్నిటి చేత నీవు నన్ను విసికించితివి గనక
నీవు చేసి ఉన్న కంటెను ఎక్కువైన కామకృత్యములు నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. శిక్ష విధిని బట్టి మరి జ్ఞాపకము చేస్తూ ఉంది వాక్యము. మరి అలా కాకుండా మనకు నచ్చిన పద్ధతిలో మనం ఉండడానికి వీల్లేదు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. 41వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. యెహెజ్కేలు 16:41 వచనాన్ని కూడా చూద్దాము. వారు నీ ఇండ్లను అగ్నిచేత కాల్చుదురు, అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. ఇలాగు నేను నీ వేషత్వమును మాన్పగా నీవికను పడుపు సోమియక ఉందువు. మరి 21వ అధ్యాయము ఈ 30వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 21 వద్దదు ఈ 21:30 వచనాన్ని చూస్తే 21:30 వచనం. ఖడ్గం ఓరలో వేయుము, నీవు సృష్టింపబడిన స్థలములలోనే, నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతును. వెంటనే శిక్షలు అమలు చేయబడుతూ ఉంటున్నవి. 18వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 18:30 వచనం. కాబట్టి ఇశ్రాయేలీలారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. ఒకవేళ ఈ శిక్షకు కారణము కాకుండా వాటినన్నిటిని కూడా విడిచిపెట్టమని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అక్రమమైనది, సరైనటువంటి పద్ధతులు కానటువంటిది దాన్ని తీసివేసుకోండి అని చెప్పి ఆనాడు వారికి, ఈనాడు మనకు హెచ్చరిక గుర్తు చేయబడుతూ ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే, నేను యెహోవానై ఉన్నానని మోయాబీలు తెలుసుకున్నట్లు నేనిలాగు వారికి శిక్ష విధింతును. దేవుణ్ణి గుర్తించినటువంటి పరిస్థితిలో, దేవుణ్ణి ఎరగనటువంటి వారిగా ఉండగా తప్పకుండా వారికి శిక్ష విధించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడనేటటువంటిది, మన పాపముల నిమిత్తమే శిక్షలు వస్తావని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే 11:10 ఇశ్రాయేలు సరిహద్దులలో గానే మీరు ఖడ్గము చేత కూలినట్లు నేను మీకు శిక్ష విధింపగా నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. శిక్ష వచ్చినప్పుడే మీరు తెలుసుకుంటారు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, యెహెజ్కేలు 30:19 చూస్తే, నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. శిక్ష వచ్చినప్పుడే వారు తెలుసుకుంటారని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. 23వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 23:49 వచనాన్ని చూద్దాం. నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీ కామాతురాతకు శిక్ష విధింపబడును. విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. మనము చేసినటువంటి పాపమే మనం భరిస్తామనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉంది. 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 24:14 యెహెజ్కేలు 24:14 యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, అది జరుగును. నేనే నెరవేర్చుదను. నేను వెనుక తీయను, కనికరింపను, సంతాపపడను. నీ ప్రవర్తనను బట్టి, నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. 22వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 22:14 వచనాన్ని చూద్దాం ప్రియులారా. 22:14 నేను నీకు శిక్ష విధింపబోవు కాలము నా ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను, దానిని నేను నెరవేరుస్తును.
నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ తట్టుకునే శక్తి ఒకవేళ నీకుందా, ఉంటే గాని జాగ్రత్త. ఎక్కడుంది? ఉంటదా? ఉండదు. ఎక్కడుంటది? ఉండదు. సాధ్యం కాదు. దేవుని రూపం చూడ్డానికే మనకు సాధ్యం కానటువంటి వారిగా మనం ఉన్నాము. ఆయన ఏదైనా శిక్ష విధిస్తే తట్టుకునే శక్తి మనకుండదు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో మనం చేసినటువంటి పాపములను సరిచేసుకోవడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి, వాక్యం అనేటటువంటి దీపము మన పాదములకు వెలుగై నడిపిస్తూ ఉంటుండగా సరిచేసుకుందాం ఇక్కడనే. శ్రద్ధగా మాటలు విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు.